ఏంటి ఇలా ఏడుస్తావు? సినిమా చూడరు బాయ్. ఏంటి ఎందుకు ఏడుస్తున్నావు? సినిమా చూడకుండా ఏడుస్తున్నావు కూర్చొని. ఓకే బాధలో ఉన్నట్టు కానీ సో ఐఎమ్ పాల్. సో నేను సినిమా చూడడానికి ఇప్పుడు నువ్వు ఎక్కడ? ఏకిస్తూ యేసుక్రీస్తు దేవుడు. నువ్వేం చేస్తావు? నువ్వే కదా తీసుకువచ్చింది. సినిమాలో నేను తీసుకెళ్ళమేంటి? నువ్వు పైన ఉండాలి కదా, ఇక్కడ ఏంటి? ఆకాశంలో పరలోకంలో దేవదూతలతో ఉంటావు కదా, నువ్వు ఇక్కడ భూమి ఒక నా పక్క సినిమా పేరు కాదురా. అరే 2012 వచ్చిందిరా. ఎందుకున్నానంటే నువ్వు నన్ను దేవాన్ని రక్షించుకుంటాను అని చెప్పి సొంత రక్షణలో స్వీకరించిన తర్వాత కాదు. ఇప్పుడు నా మాట వినపడుతుందా? వినబడుతుంది. నా స్పర్శ సినిమా కనబడుతుంది. నువ్వు సినిమా రావడం యేసుక్రీస్తు నాకు అర్థంగా కడుగుతాను. నువ్వు దేవుడు కదా, సినిమాకి ఎలా వస్తావు? నేను ఎందుకు వచ్చానంటే నా సొంత రక్షకుడుగా నన్ను అంగీకరించావు కదా. నువ్వు నన్ను ఎప్పుడైతే నా సొంత రక్షకుడిగా అంగీకరించావో అప్పుడు నీ హృదయంలోనికి నేను వచ్చాను. నీ హృదయమైన ఆలయం అని నేను చెప్పాను కదా. అంటే ఇప్పుడు నేను కావాలని చేయలేదు, అంటే నువ్వు పైన ఉంటావు కదా చూడమనుకున్నాను. అందరూ కూడా నేను పైన ఉంటాను చూడాలనుకుంటారు, కానీ నేను ఎంత బాధపడుతున్నానో ఎవరు చూస్తున్నారు? యాక్చువల్లీ నేను ఎలా అంటే అలా చేయాలని నేను యాక్చువల్ ఫిలింకి రావాలనుకోలే, కానీ అందరూ సినిమా చూస్తూ నన్ను బాధ పెడుతున్నారు. మీరు వ్యర్థమైన మాటలు పలికేటప్పుడు నేను ఎంతగానో బాధపడుతున్నాను. ఉచ్చరించని మాటలు పలుకుతున్నప్పుడు నేను ఎంతగానో దుఃఖిస్తున్నాను. అర్థం కాదు. ఇంకెప్పుడు నేను ఇప్పుడు నువ్వు వేస్తానా? నేను సరదాగా వచ్చాను, ఏదో లాస్ట్ కదా అని సరదా ఫ్రెండ్స్ తో వచ్చాను. అలానే నేను ప్రతిరోజు చేయను, ఏదో పొరపాట్లు చేశాను అంతే. సారీ. నువ్వు పైన ఉంటావు అనుకున్నాను, ఇట్లా వస్తావని ఇట్లా నాతో ఉంటావు నాకు నిజంగా తెలియదు. నీకు తోడుంటానని నేను నీకు వాగ్దానం ఇచ్చాను కదా. ఐఎమ్ సారీ జీసస్ క్రైస్ట్, నిజంగా ఐఎమ్ సారీ. యేసుక్రీస్తు యాక్చువల్లీ నేను ఇంకెప్పుడు చేయను ఈ మిస్టేక్. నిజంగా చెప్తున్నాను, ఇంకెప్పుడు చేయను. దిస్ మై లాస్ట్ అనమాట. పాపం ఇలా సినిమాకి ఇలా తప్పులేం చేయను. నేను మొన్న సిగరెట్ తాగేటప్పుడు అక్కడ ఉన్నావా? అప్పుడు ఒకరిని కొట్టాను. నీతో నేను ఎల్లప్పుడూ ఉన్నాను. ఎందుకు బాధపడుతున్నావు? యాక్చువల్లీ యేసుక్రీస్తు నేను ఇది అనుకోకుండా చేశాను, కానీ నన్ను క్షమించు. అలా బాధపడాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు నేను యాక్చువల్లీ ఇంకెప్పుడు చేయాలి మిస్టేక్. దిస్ ఇస్ లాస్ట్ అనమాట. సో నన్ను క్షమించు ప్లీజ్. నా స్నేహితులారా, ఇదే నాన్న మీతో అందరితో నేను చెప్పాను. నేనే దేవుడను, నేనే యేసుక్రీస్తును.
మీ అందరిలో నేను ఉన్నాను, నీ చెయ్యి విడువను, ఎడబాయనని మాట ఇచ్చి వాగ్దానం ఇచ్చిన దేవుని. మీరు తప్పులు చేసినప్పుడు, మీరు వ్యర్థమైన మాట పలికినప్పుడు, మీరు ఎక్కడికి వెళ్ళినా మీలో ఉండే దేవుడు నేను, మీ హృదయంలో నేను ఉంటానని మాట ఇచ్చాను. మీరు ఏ దినానైతే నన్ను బాధ పెడతారో ఆ దినాన్ని నేను బాధపడతా ఉంటాను. కాబట్టి ఈ దినాన్ని మన నూతన సంవత్సరంలో మనం నూతనంగా జీవిద్దాం. నన్ను సంతోష పెట్టండి. థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్. రే లేండ్రా, ఏముందిరా ఇక్కడ సినిమా అయిపోయిందా? చేసే తప్పు మళ్ళీ ఇక్కడ పాస్ ఫ్రెండ్స్, మీరు కూడా ఇప్పుడు ఇలా చేయకండి. దేవుణ్ణి బాధ పెడుతూ చాలా మంది అనుకుంటారు ఏమనంటే దేవుడు పడి ఉంటాడు కదా, దేవుడు ఏం చూస్తున్నాడు కదా అని. కానీ గుర్తుంచుకోండి, దేవుడు ఏమన్నాడంటే ఎప్పుడైతే మనం బాప్టిజం పొంది మారు మనసు పొంది బాప్టిజంలోకి వెళ్తామో అప్పుడు మీలో పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడని, దేవుడు మీరు మనకు తోడుగా ఉంటాడు దేవుడు వాక్యం సెలవిస్తుంది. సో మనం ఎప్పుడైతే దేవుడు నమ్ముకున్నామో మనతో పాటు దేవుడు ఉన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నా దేవుడు వస్తాడు, నీతో పాటే వస్తాడు. కానీ గుర్తుంచుకో, నువ్వు చేసే ప్రతి పని దేవుడు ఏమన్నాడు కానీ ఏడుస్తూ ఉంటాడు. ఇందాక పక్కన కూర్చొని కథను ఏడుస్తున్నాడు, అతను జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు. యేసుక్రీస్తే లోకానికి వస్తే ఎలా ఉంటుంది తన స్పందన? సింహాలో కూర్చుంటాడు, తప్పు చేసేటప్పుడు తప్ప పక్కనే ఉంటాడు, కానీ తను ఏమన్నాడు కానీ ఏడుస్తూ ఉంటాడు. నా గురించి తెలిసిన తర్వాత కూడా ఇలా చేస్తున్నాడే అని చాలా బాధపడు. సో యేసుక్రీస్తు మనం బాధ పెట్టకుండా కొత్త సంవత్సరానికి కొత్త డెసిషన్ అంటే ప్రామిస్ చేస్తాం, మనం ముందుకు వెళ్తాం. ఈ సమయాన్ని దేవుడు ఆశ్రయించింది.